రియల్ ఎస్టేట్ మార్కెట్ని డిసైడ్ చేసేది ఎవరు? మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అవును, రియల్టర్స్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా కూడా. రైట్, ఇక్కడికే వచ్చింది పాయింట్. గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నారు. సో గవర్నమెంట్ రావడం కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, కాస్త ప్రజల్లో నెగిటివ్ వెళ్ళటం, దానికి కాస్త సర్దిద్దుకునే పనులు కూడా జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు తీసుకునే స్టెప్ వచ్చేసి మనకి ఫార్మాసిటీ రద్దు అన్నారు, కానీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి మారుస్తాము అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఫ్రెండ్లీగా ఉంటారు, కాస్త నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో దాని బదులు మనం ఒక 4th సిటీ అనేవి చెప్పి ఒకటి కొత్త సిటీని డెవలప్ చేద్దాం. ఇప్పటికే సిటీ చాలా క్లోజ్డ్ అయిపోయింది, సో చాలా కన్జ్యూమ్డ్గా అయిపోయింది, కాబట్టి బయటికి వెళ్దాం అని చెప్పి ఆయన మాట అన్నారు. 4th సిటీ అనౌన్స్ చేసి దాదాపు 7 months అవుతుంది. ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు 4th సిటీ అవుతుందా కాదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అంటే 4th సిటీ డెఫినెట్గా అవుద్దండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఫార్మాసిటీ అనే ల్యాండ్ అక్విజిషన్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి షేర్ కూడా డిసైడ్ చేసింది. అక్కడటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ప్లానింగ్ చేసేసింది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఫార్మాసిటీ వల్ల ఏంటంటే పొల్యూషన్ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అదంతా కూడా గ్రీన్ కన్జర్వేషన్ జోన్ ఎక్కువ ఉంటుంది, అర్బన్ ఫారెస్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ దీనికంటే ఎకో ఫ్రెండ్లీ కంపెనీస్ పెట్టడం వల్ల, దాన్ని హౌసింగ్ సొసైటీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్గా సిటీకి దగ్గరగా ఉంటుంది. కొంత మనము ఫార్మా కంపెనీలు వేరే ప్లేస్ మూవ్ చేయడం వల్ల బాగుంటుందనే ఉద్దేశం ఈ గవర్నమెంట్ ఉద్దేశము. దట్ ఏంటంటే మనకు హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నేషనల్ హైవేకి 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాల్లో ఒక ఫార్మాసిటీ చేద్దామనే ఆలోచనతో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీని ఎంటైర్ హైదరాబాద్ 360 degrees స్ప్రెడ్ చేయాలనే ఆలోచన వీళ్ళకు ఉంది. ఒకటి. రెండోది 4th సిటీకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ 13,973 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి రెడీగా ఉంది, గవర్నమెంట్ హ్యాండ్లో ఉంది. యాక్చువల్ ల్యాండ్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే 19,330 ఎకరాలు మొత్తం ల్యాండ్ అక్కడ గవర్నమెంట్కి అవైలబిలిటీ ఉన్న ల్యాండ్. సో ఆల్రెడీ 13,973 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. ఆ ల్యాండ్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఆ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ గవర్నమెంట్ రాగానే దాన్ని 4th సిటీగా అనౌన్స్ చేసేసి అక్కడ ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ జోన్ ఉన్నటువంటి నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ప్లాన్ చేసింది, 4th సిటీగా చేసింది. రీసెంట్గా మన వాళ్ళు డల్లాస్లో పోయినప్పుడు కూడా, యుఎస్ కాన్ఫరెన్స్ పోయినప్పుడు కూడా అక్కడ మనకు 1.73 crores 1,73,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఏఐసిటీకి సంబంధించినటువంటి సమ్మిట్ కానీ, ఏఐసిటీ జరిగినటువంటి కాన్ఫరెన్స్ కానీ ఎక్కడ జరగలేదు ఈ ప్రపంచంలో. ఫస్ట్ హైదరాబాద్లోని మనకు ఐటెక్స్లో జరిగింది. ఫస్ట్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగింది ఏఐకి సంబంధించినటువంటి. అంటే ఈ గవర్నమెంట్ ఏఐ మీద కొద్దిగా ఫోకస్డ్గా ఉంది. ఏఐ హైదరాబాద్కి తీసుకురావాలి, ఫస్ట్ ప్లేస్లో మనం ఉండాలని హైదరాబాద్ మార్కెట్లో చేశారు. దాన్ని బయటికి సీరియస్గా ప్రమోట్ చేయడం కారణం కూడా స్ప్రెడ్ కావద్దని ఉద్దేశంతోనే చేయలేదు. ఏంటి కారణం? అంటే వేరే కంపెనీ, వేరే స్టేట్లు కానీ వేరే కంట్రీస్ కానీ కాంపిటీషన్కి వచ్చే అవకాశం ఉంది. సో మన వాళ్ళు ముందే తీసుకొచ్చి ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉన్నారో ఐటీలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో 250 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఏఐసిటీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. సో కొన్ని కంపెనీలు కూడా ఎంఓయూ చేసుకున్నాయి. ఆఫ్టర్ యూఎస్ ఎలక్షన్ తర్వాత చేసుకుంటామని చెప్పారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంకొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు. సో మరి బడ్జెట్ లేదు, మరి ఏఐసిటీ నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. సో మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదంతా అంటే ఇది పొలిటికల్ డ్రామా కూడా అనుకోవచ్చు, కాస్త నడుస్తుందని చెప్పి కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే. అంటే ఫ్రీమీస్ ఉన్నంత వరకు ఏ స్టేట్ అని ఇట్లే ఉంటుంది, ఫ్రీమీస్ ఉన్నంత వరకు ఏ స్టేట్ అని ఇట్లే ఉంటుంది. సో మనకు ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోకి ఫ్రీమీస్కి ఇవ్వడానికి మనం రెండింటిని కంపేర్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్వెస్టర్ కానీ ఒక డెవలపర్ కానీ మార్కెట్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకర్ సపోర్ట్ ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి కావాల్సింది ఏంది, మినిమం నీడ్స్. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, ల్యాండ్ కానీ. ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు డెవలప్ చేశారు, ఇంకొంత డెవలప్ చేయాలి 4th సిటీలో చేయాలి. సో అది గవర్నమెంట్ సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తారు. అవసరమైతే ఏదో బ్యాంక్ నుంచి ఫండింగ్ క్రియేట్ చేసి చేస్తారు.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆ కంపెనీ సైడ్ నుంచి బ్యాంకర్ త్రూ వాళ్ళ ఓన్ మనీతోనో అక్కడ డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వేరు, ఫ్రీ మిస్ వేరు. సో కాకపోతే గవర్నమెంట్ కొంచెం బర్డెన్ అవుతుంది డెవలప్మెంట్ చేయడం. బట్ ఇక్కడ ఇంత పెద్ద సిటీ తయారు చేస్తున్నప్పుడు డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ కానీ వేరే బ్యాంక్స్ కానీ సపోర్ట్ దొరుకుతుంది మనకు. అంటే గత ప్రభుత్వం ఏమో వెస్ట్ మార్కెట్ మీద దృష్టి పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో కేవలం 4th సిటీ మీద ఫోకస్ చేసింది. మన మిగతా 360 degrees ఉన్న హైదరాబాద్ మిగతా పరిస్థితి ఏంటని చెప్పి కూడా బయట వినిపిస్తున్న మాట. అంటే ఇక్కడ ఏమైందంటే మనకు ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ సౌత్లో ఉంటుంది, సౌత్ ఈస్ట్లో ఉంటుంది, నాట్ సౌత్ ఈస్ట్లో ఉంటుంది. ఎక్కడి మనం వరంగల్ హైవే మొదలు పెట్టుకుంటే మళ్ళీ షాద్ నగర్ వరకు, మళ్ళీ షాద్ నగర్ పార్ట్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ నుంచి కంపేర్ చేస్తే మళ్ళీ కొంతవరకు చేవెళ్ళ అంతా కూడా కొద్దిగా 311 జీవో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వెస్ట్ హైదరాబాద్లో మళ్ళీ నిమ్జ్ వరకు, జైరాబాద్ వరకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిటీకి దగ్గరగా సెడ్జెస్ ఎక్కువగా ఉండడము, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ ఫోకస్గా డెవలప్మెంట్ అవ్వడే అవకాశం ఎక్కువ ఉంది. ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ ఫోకస్ ఇక్కడే ఉంటున్నారు. ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్, ఇప్పుడు 19,000 acres ల్యాండ్ అక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఎయిర్పోర్ట్కి ఎంత అవుతుంది, 30-40 kilometers డిస్టెన్స్లో ఉంటారు. హార్డ్లీ 45 minutes మన ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఏ కంపెనీ ఇన్వెస్టర్కైనా ఎవరైనా కూడా ఏసీఓకైనా కూడా మనం 40 minutesలో రీచ్ అవుతే బాగుంటుందని ఉద్దేశిస్తూనే ఉంటారు. కాబట్టి డెఫినెట్గా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దానికి అందుకో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్లానింగ్లో కూడా ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుంచి మొదలుకుంటే ఆమనగల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే 330 feet రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. 330 feet రోడ్, దాని మధ్యలోకి వెళ్ళి మెట్రో ప్రపోజల్ ఉంది, 330 feet రోడ్ వస్తుంది. సేమ్ టైం ఫోర్త్ సిటీ అని ఏదైతే అనుకుంటున్నామో ఈ 90,000 acre మిడిల్ ఆఫ్ ది పార్ట్లకి వెళ్ళిపోతుంది ఆ రోడ్డు. సో అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఈ రోడ్డుకు ఆనుకొని ఏదైతే 4th సిటీలో ఉన్నటువంటి 7 మండలాలు ఏమైనాయో 7 మండలాలు ఈ హైవే కనెక్టివిటీ ఉంటాయి. ఓకే, 7 మండలాల విలేజ్లు ఎక్కడో కూడా కనెక్ట్ అవుతాయి ఈ రోడ్డుకి. సో దానివల్ల ఏముందంటే ఏదైతే 4th సిటీ కానీ 4th సిటీ పక్కన ఉన్నటువంటి 7 మండలాలు కానీ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 330 feet రోడ్ అంటే నథింగ్ బట్ నేషనల్ హైవే. సో డెఫినెట్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనకు రావిరాల అంటే ఆదిపట్ల, కొంగరకలాన్లో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ కానీ అక్కడ ఉన్నటువంటి చిప్స్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పక్కన రెనోసిస్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే పోతే కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి హైవే అవుతుంది. సో 4th సిటీ కొత్తగా అవుతుంటాను. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీస్ అక్కడికి రాబోతున్నాయి. సో మనకు ఆల్రెడీ సెక్టర్ వైజ్గా డివైడ్ చేశారు. ఆల్రెడీ ఈ 13,973 acres ఏదైతే ల్యాండ్ ఉందో ఏఐసిటీకి 250 acres అని, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి అందులో ఉన్న ల్యాండ్లో 32% అని, మనకు లైఫ్ సైన్స్కి ఎక్కువ ల్యాండ్ ఇచ్చారు. 35% ఆఫ్ ల్యాండ్ లైఫ్ సైన్స్కి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ జనరల్కి ఇండస్ట్రీకి 32% ఇచ్చారు. ఈ రెండింటికి 60% ల్యాండ్ పోతే రిమైనింగ్ 40% ల్యాండ్ ఫర్నిచర్ పార్క్ అని, హెల్త్ యూనివర్సిటీ అని, అర్బన్ ఏరియా అని, రెసిడెన్షియల్ జోన్ అని, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఫర్నిచర్ పార్క్ అని, సో స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ 450 acres. సో ఇట్లా ల్యాండ్ ఆల్రెడీ డివైడ్ చేశారు. 100% ల్యాండ్ డివైడ్ చేసి పార్సిల్ చేసి పెట్టారు అక్కడ. సో ఏ కంపెనీ వచ్చినప్పుడు ల్యాండ్ అలొకేట్ చేయడం ఇప్పుడు వాళ్ళ పని, గవర్నమెంట్ పని.